రోజుకో న్యూస్ ఛానల్ వస్తుంది. దీనిలో ఏది నిజంగా ప్రజల పక్షమో అర్థం కావట్లేదు సార్. నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు చూడండి సార్, చాలా బాగా చెప్తుంది. డైనమిక్ న్యూస్ తెలుగు. అయితే ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ ని సపోర్ట్ చేయండి. మంచి న్యూస్ మీ చేతిలో ఉండాలంటే డైనమిక్ న్యూస్ తెలుగు. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా గత ఎన్నికలలో అటు కర్ణాటకలో అలాగే ఇక్కడ తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 3 రాష్ట్రాలలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక కొత్త స్కీమ్ని అధికారంలోకి వస్తే ప్రవేశపెడతామని చెప్పిన ఆ నాయకులకు అనుకున్న విధంగానే ఇక్కడ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించడం జరిగింది. ఇక ఇదే కోవలో ఇంకొక కొన్ని నెలలలో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని తమిళనాడులో అన్నా డిఎంకే నేత పళనిస్వామి తన మేనిఫెస్టోలో ఇంకొక అడుగు కాస్త ముందుకు వేసి మేము ఈసారి గెలిస్తే మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పేసి ఆయన తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక దానితో పాటుగా ఇక ఈ మహిళలకే కాదు పురుషులకు ఉచిత బస్సుతో పాటుగా ఇంకా అనేక సంక్షేమ పథకాలు తమిళనాడు ప్రజలకు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక అసలు ఆయన ఎటువంటి హామీలను తమిళనాడు ప్రజలకు తన మేనిఫెస్టోలో పెట్టి పళనిస్వామి ఇచ్చారో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అందరికన్నా ముందే ప్రజలపై అన్నా డిఎంకే నేత పళనిస్వామి వరాల జల్లు కురిపించారు. ఎలక్షన్స్ మేనిఫెస్టో కమిటీ పబ్లిక్ హియరింగ్ జరగడానికి ముందే పలు కీలక హామీలను ఆయన ప్రకటించారు. ఇక తాము గెలిస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 2,000 రూపాయలు అందిస్తామనే ఒక కొత్త స్కీమ్ని కూడా అక్కడ తమిళనాడు ప్రజలకు ఆయనైతే ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మేనిఫెస్టో కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత మరిన్ని హామీలు ఉంటాయని వెల్లడించారు. అలాగే అమ్మ హౌసింగ్ స్కీమ్ కింద సొంత ఇల్లు లేని గ్రామీణ ప్రజలకు కాంక్రీట్ ఇల్లు నిర్మించిస్తామని, అలాగే అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వమే స్థలం కొని మల్టీ స్టోరీ బిల్డింగ్లు నిర్మించి అవసరమైన వారికి అందిస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇక షెడ్యూల్ కులాల వారి పిల్లలు పెళ్లి చేసుకుంటే కొత్త జంటకు కూడా కాంక్రీట్ ఇల్లు నిర్మించిస్తామన్నారు. ఇటీవలే ఉపాధి హామీ పథకంలో పని దినాలను కేంద్రం 125 రోజులు పెంచగా తాము అధికారంలోకి వచ్చాక ఏటా 150 రోజుల పని దినాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇక అమ్మ 2 వీలర్ స్కీమ్లో భాగంగా 5 లక్షల మంది మహిళలకు 2 వీలర్ కొనుగోలు చేసేందుకు వాహనంపై 25,000 సబ్సిడీ అందిస్తామని పళనిస్వామి ప్రకటించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది ఆయన తమిళనాడులో ఖచ్చితంగా మేము ఈసారి అధికారంలోకి వస్తే మేము ఈ స్కీమ్స్ అన్నీ అమలు చేస్తామని ఆయన ముందుగానే మేనిఫెస్టోని అయితే ప్రకటించడం జరిగింది. ఇక మరి త్వరలోనే తమిళనాడులో జరగబోయే ఎలక్షన్స్లో మరి ఈ అన్నా డిఎంకే పార్టీని తమిళనాడు ప్రజలు ఏ స్థాయిలో ఆదరిస్తారనేది అయితే మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ నిజంగానే తమిళనాడులో మరి అన్నా డిఎంకే పార్టీని తమిళనాడు ప్రజలు ఆదరించి గెలిపిస్తే మాత్రం మరొకసారి నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి మన తెలంగాణలో అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మహిళలకే కాదు పురుషులకు కూడా మేము కూడా బస్సు ఫ్రీ అని చెప్పేసి ఇక్కడి నాయకులు కూడా ఏమైనా అనౌన్స్ చేస్తారేమో మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్. రోజుకో న్యూస్ ఛానల్ వస్తుంది. దీనిలో ఏది నిజంగా ప్రజల పక్షమో అర్థం కావట్లేదు సార్. నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు చూడండి సార్, చాలా బాగా చెప్తుంది. డైనమిక్ న్యూస్ తెలుగు. అయితే ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ ని సపోర్ట్ చేయండి. మంచి న్యూస్ మీ చేతిలో ఉండాలంటే డైనమిక్ న్యూస్ తెలుగు.